వైకాపా నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషనర్ను కోరినట్లు టీడీపీ విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40,000 ఓట్లు తీసేశారని అన్నారు. ఓట్ల తొలగింపులు, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి దరఖాస్తును తిరస్కరించడం ఇక్కడ విశేషం. యువ ఓటర్లు రమ్మంటే ఎలా వస్తారు? వయసు వచ్చే వరకు బిఎల్ఓ లాగిన్లో ఈ నుంచి వారికి అర్హత రాగానే ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలా చేయట్లేదు. ఇంకా విశేషం ఏంటంటే పోయిన సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో పెట్టిన ఓట్లు కూడా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా సబ్మిట్లోనే ఉన్నాయి. వాళ్ళు జనవరి 5 వరకల్లా అయిపోవాలి. రూల్ ప్రకారం మనం జనవరి 5 వరకు చేసిన వాళ్ళందరికీ ఓటేవారు. ఇప్పటికీ వాళ్ళందరూ సబ్మిట్ లోనే ఓడిపోయి పోయిన సంవత్సరం ఆగస్టులో పెట్టిన ఓట్లు. అలాగే తుది జాబితా బూతుల వారీగా పరిష్కరిస్తే సుమారు 2,500 కొత్త ఓట్లు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో మాకు సమాధానం చెప్పరు. కొన్ని బూతుల్లో మినిమం 100 ఓట్లు తిరస్కరించారండి. కనీసం 282 బూతుల్లో ఒక 40-50 బూతుల్లో 50 నుంచి 100 ఓట్లు తిరస్కరించారు. ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియని పరిస్థితి. ప్రతి బూత్లో కూడా ఆ రోజు బిఎల్ఏలు తిరిగినప్పుడు డెత్లు రాసుకున్నారు. డెత్ సర్టిఫికేట్లు ఉండవు చాలా మందికి. ఆ ఇంటి పక్కన ఈ ఇంటి పక్కన ఎంక్వైరీ చేసి పంచనామా చేసి అవి డిలీట్ చెయ్యాలి. జాయింట్ కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు చెప్పాం, డైరెక్షన్ ఇచ్చారు. కానీ ఆ డెత్ సర్టిఫికేట్, ఆ డెత్లు తీయలేదు, ఆ డబుల్ ఎంట్రీలు తీయలేదు. ఉదాహరణకు మీకు బూత్ నెంబర్ 6 36 మంది డెత్ ఓట్లు ఉన్నాయండి ఒక్క దగ్గరే. అదిగో ఆయన ఓటే 36 ఒకే బూత్లో ఉన్నాయి, ఒక వార్డులో తీలా. గతంలో పెద్దాలపేటలో 160, 161, 162 బూతుల్లో కనీసం 200-300 పైన డెత్తులు తీయలేదని సంవత్సరం కాలంగా ఢిల్లీ నుంచి కలెక్టర్ దాకా వయా అమరావతి మీదుగా ఎన్నికల అధికారులని కలెక్టర్కి చెప్పిన ఆ బూతుల్లో కూడా ఇప్పటి వరకు డెత్తులు తీయలేదు. అదే రకంగా అన్ని వార్డుల్లో అదే పరిస్థితి. కొత్తగా